మస్తాన్ రావు గారు అనలిస్ట్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా దర్శన్ గారితో మాట్లాడదాం. దర్శన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అన్మ్యూట్ చేయండి ఒక్కసారి దర్శన్ గారు. సార్ వినిపిస్తుందా సార్? ఎస్ వినిపిస్తోందండి. సో ఎస్ దర్శన్ గారు ఎలా చూస్తారని అంటే ప్రభుత్వం ఒక గొప్ప విషయంగా దీన్ని అభివర్ణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అంటే చాలామంది తమ కళలను సాకారం చేసుకోవడానికి విద్యను అభ్యసించాలనుకుంటారు. అలాంటి విద్య చాలామందికి దక్కనటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు కాలేజీల్లో కూడా చదువుకునే విధంగా ఒక సరికొత్త విధానాన్ని తీసుకొస్తూ వాళ్ళు ఏదైతే ఫీజు చెల్లించాలో ఫీజు మొత్తాన్ని కూడా ప్రభుత్వమే డైరెక్ట్గా కాలేజీకి చెల్లించే విధంగా, వాళ్ళు ఉచితంగా చదువుకునే విధంగా అందరితో పాటు చక్కగా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వాల్లో వచ్చినప్పటికీ కొన్ని ప్రభుత్వాల్లో బాగా నడిచింది, కొన్ని ప్రభుత్వాల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కాలేజీలకు చెల్లించకపోవడంతో కాలేజీలు ఇబ్బంది పడ్డాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కాలేజీలు విద్యార్థులను కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు గమనించాం. మళ్ళీ అదే రిపీట్ అవుతోంది. దాదాపు కొన్ని వేల కోట్లకు సంబంధించి ఈరోజు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో వాళ్ళ స్టాఫ్ కూడా జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులు కాలేజీలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని కూడా చెప్తున్నారు. అసలు ఎలా చూస్తారు? ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిగా దీన్ని భావించాలా, నిధుల కొరతగా భావించాలా, ఎలా చూడాలి? సార్ ఈ విషయం మీద ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ యొక్క పథకాన్ని గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు సార్. ఇది తీసుకురావడం అనేటువంటిది మంచి పరిణామం సార్. ఈ క్రమంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు కావచ్చు, ఈరోజు డబ్బు లేనటువంటి పేద వర్గాలు, ఈరోజు ఈ పేద వర్గాలకు ఉన్నత విద్యను ముఖ్యంగా ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, అంటే ఇవన్నీ కోర్సులను చేయడం కోసము ప్రభుత్వము అంటే ఈ పేద విద్యార్థులు డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ కాలేజీలో ఉన్న సందర్భంలో ప్రభుత్వమే చెల్లించేటువంటి ఒక మంచి అవకాశం ఈ ఫీజు రియంబర్స్మెంట్స్. అయితే ఇక్కడ ఈ తెలంగాణలో వచ్చేసి సుమారు ఒక 4 సంవత్సరాలకు పైగా 4 సంవత్సరాలు అవుతా ఉన్నారు సార్. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా అట్లనే ఉన్నాయి. సుమారు 8,000 కోట్ల రూపాయలకు పైగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి అని చెప్పేసి కొన్ని నిఘా వర్గాల నుంచి మనకు ఉన్నటువంటి సమాచారము. అయితే సార్ ముఖ్యంగా మేము ఉస్మానియా విద్యార్థులుగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం ఏంటి అంటే ప్రభుత్వానికి ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్స్ ని ప్రతి సంవత్సరము తక్షణమే ప్రతి విద్యా సంవత్సరము ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం సుమారు ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, నర్సింగ్, అదేవిధంగా ఈ ఫార్మసీ కోర్సులకు సుమారు 5 లక్షలకు పైగా మంది విద్యార్థులు ఫీజు బకాయిలు రావాల్సినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది అని అంటే ఏదైతే ప్రైవేటు కళాశాలలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఏం చెప్తా ఉన్నాయంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్ విద్యార్థుల అకౌంట్లకు వేయండి, మేము మాత్రం విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకుంటాము, మాకు ఈ వసూలు చేసుకునేటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ప్రైవేటు యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. ఇటు ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, మేము ఈ రోజు వేస్తాం, రేపు వేస్తాం, ఎల్లుండి వేస్తాం అని చెప్పేసి గత 4 సంవత్సరాలు గడుస్తా ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంటుపడేటువంటి అవకాశం ఉన్నది. ఈ సందర్భంలో లక్షలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం 1,00,000కు పైగా ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు తమ కోర్సులు అయిపోతా ఉన్నాయి. ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, యూనివర్సిటీలలో కావచ్చు, ఫార్మసీ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, మరి వీళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వేయకపోతే ఇటు యాజమాన్యాలు మాత్రం విద్యార్థులకు మీరు ఫీజులు కట్టండి అని చెప్పేసి విద్యార్థుల మీద యజమాయిషి చేయడం ద్వారా, విద్యార్థులను ఒత్తిడి చేయడం ద్వారా మానసిక పరమైనటువంటి వేదన, ఒకవైపు ఫీజు ఎలా కట్టుకోవాలనేటువంటి మానసికంగా విద్యార్థులు కుంగిపోయేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతా ఉన్నది.
ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తామని చెప్పేసి ప్రకటనలు చేస్తా ఉన్నది. అనేక సందర్భంలో వార్తాపత్రికలలో న్యూస్లలో విద్యా వ్యవస్థను మేము మెరుగుపరుస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప వైద్యాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్తా ఉన్నది. కానీ ఏది అని చెప్పేసి గత 4 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అట్లనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం 1 సంవత్సరం అవుతా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అట్లనే ఉన్నాయి అనంటే చిత్తశుద్ధి లేకపోతే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని ప్రకటనలు చేస్తా ఉన్నారు. కానీ నిర్లక్ష్యంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది అని చెప్పుకోవడం కోసం ఇది ఒక సింబల్ గా కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఫీజు బకాయిలను ఖచ్చితంగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి మొత్తం రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క ఉస్మానియా DBSA విద్యార్థి సంఘం పక్షాన అదే విధంగా ఉస్మానియా విద్యార్థులుగా మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.